సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైంది. విజయవాడ సింగ్ నగర్లోని ఓ నివాసంలో ఆయన ఉన్నట్లుగా గుర్తించారు. మరోవైపు నాగరాజును టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి విచారిస్తున్నారు. సీఐ నాగరాజుతో పాటు ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిబ్బందితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఏసీపీ దైవ ప్రసాద్ ప్రశ్నించారు. నిన్న కృష్ణలంక స్వర్గపురిలో వివరాలు సేకరించారు. మే 23, 25 తేదీల్లో గుర్తు తెలియని మృతదేహాల దహనంపై ఆరా తీశారు. మరోవైపు క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలతో సాక్ష్యాలు సేకరిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, ఈ కేసు విచారణకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిన సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక సీఐ నాగరాజు పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం చేసిన రాజకీయ రచ్చన, ముఖ్యంగా వైసీపీ పార్టీ కుల ఉద్దేశాలు రచ్చగొట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే నాగరాజును సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. వీటికి సంబంధించి ప్రస్తుతం మనం విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ఉన్న నాగరాజు ఏదైతే నివాసంలో ఉంటున్నారో ఆ ప్రాంతంలో ఉన్నాము. ఆయన ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో కృష్ణలంకలో నుంచి చాలామంది ఆయన వ్యక్తిగత అభిమానులు, ఎందుకంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐగా గంజాయిని అరికట్టడంతో పాటు రౌడీ మొక్కల ఆగడాలను అరికట్టారనే ఆ పేరు నాగరాజుకు ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు అతనిపై కేసు నమోదు అవ్వడం, అరెస్టు ఉన్న పరిణామాల నేపథ్యంలో చాలామంది అభిమానులు నాగరాజుకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సిపి రాజశేఖర్ బాబు నేతృత్వంలో విచారణ కూడా కొనసాగుతుంది. ఇక్కడ చాలామంది కృష్ణలంక ప్రజలు కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఇంతమంది రావడానికి కారణం ఏంటి? అంటే ఒక పక్కనేమో ఆ సాయికృష్ణ అదృశ్యం వెనక ఆయన పాత్ర ఉందని చెప్పి సస్పెండ్ చేసామని అధికారులు చెప్తున్నారు. ఈరోజు మీరందరూ ఆయన పనితీరుని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. చట్టం తన పని తను చేసుకోవడం తప్ప. ఒక మాట చెప్పండి. ఇప్పుడు నేను కృష్ణలంకలో నేను పుట్టాను, మా నాన్న పుట్టాడు, మా తాత పుట్టాడు. కృష్ణలంకలో ప్రతి ఒక్క గల్లీ మాకు తెలుసు. దాదాపు 5 సీఎలు కూడా నాకు తెలుసు. ఒక చంద్రశేఖర్ గారు కానీ, మూర్తి గారు అని, మన సత్యానంద గారు అని. ఇంతమంది చేసినా కూడా ఇంత మంచి పేరు తక్కువ టైంలో తెచ్చుకుంది ఎవరంటే నాగరాజు గారు. ఈ రోజున కృష్ణలంకలో చక్కగా నిద్రపోతున్నామంటే మేము ఆ గుండెల మీద చేసుకొని నాగరాజు గారు వల్ల. ఎందుకంటే ఒక గంజాయిని అరికట్టాడు ఆయన. ఇవాళ అక్కడ సెటిల్మెంట్లు అరికట్టాడు. ఎంతో ప్రశాంతంగా బతుకుతున్న కృష్ణలంకలో ఇవాళ ఈయన ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు. నేను కూడా యాక్చువల్లీ అంతకుముందు పొలిటికల్గా నేను ఉన్నాను, నేను స్పోక్ పర్సన్గా చేశాను. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేటప్పుడు అందరూ కూడా ఒక ఆఫీసరు స్ట్రిక్ట్గా పనిచేయాలి, జాగ్రత్తగా పనిచేయాలి, గంజాయిని అరికట్టాలి, పిల్లలు పాడవకూడదని మీరు చెప్పినప్పుడు అదే మీరు ఒక సీఏ గారిని అరెస్ట్ చేయడం తప్ప కాదని అడుగుతున్నాను నేను. అలాంటప్పుడు మీకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ఎందుకండి? మీ కార్యకర్తలు పెట్టుకోండి, ఏ పార్టీలో మీ కార్యకర్తలు డిపార్ట్మెంట్లో పెట్టుకోండి. ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళు కష్టపడి ఎగ్జామ్స్ చెప్పనివ్వండి, ఎగ్జామ్స్ రాసి తీసుకొచ్చి నానా బాధలు పడి వచ్చినప్పుడు వీళ్ళని ఒక సిన్సియర్ ఆఫీసర్ని పని చేయించుకున్నప్పుడు, పని చేయించుకోలేనప్పుడు మీ డిపార్ట్మెంట్ ఎందుకండి? చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఈరోజు చూస్తూ ఉంటే ఈ సీఐ నాగరాజు వ్యవహారంలో ముఖ్యంగా సాయికృష్ణ అదృశ్యం, అలాగే అతన్ని చంపి బాడీ కూడా అప్పచెప్పలేదంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ దైవ ప్రసాద్ నేతృత్వంలో విచారణ కూడా జరుగుతుంది. నిన్న మొత్తం ఏదైతే ఆ బాడీని దహనం చేశారని తల్లి విజయలక్ష్మి చెబుతా ఉన్నారో ఆ ప్రాంతంలో ఆ మొత్తం పరమర సీఐ పవన్ కిషోర్ మొత్తం విచారణ చేశారు. అక్కడ ఉన్న సిబ్బందిని కూడా ప్రశ్నించారు. అదేవిధంగా ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్సు సిబ్బందిని విచారించారు. ఆ టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమార్ని కూడా విచారించిన నేపథ్యంలో సిఐ నాగరాజు ఇక్కడ ఉన్నారని తెలుసుకున్న నేపథ్యంలో ఇప్పుడు సిఐ కొంతమంది పోలీసు అధికారులు కూడా ఇది మనం చూపిస్తున్న ఇదే భవనంలో సిఐ నాగరాజు ఉన్నారు. అక్కడికి వచ్చి అధికారులు కూడా ఆయన విచారణ చేస్తూ ఉన్నారు. విచారణ పూర్తయిన తర్వాత కోర్టుకు సమర్పించిన రికార్డు అంతా కూడా పరిశీలించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఆ
చెప్తా ఉన్నారు. అదేవిధంగా వీటికి సంబంధించి ఇవాళ రేపు కూడా మరోసారి మొత్తం అన్ని కోణాల్లో విచారణ చేసిన తర్వాత సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లో మొత్తం దర్యాప్తు అంతా పూర్తి చేసి నివేదికను సిపి రాజశేఖర్ బాబు అందజేయనున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి నాగరాజు పాత్ర ఎంతవరకు ఉంది, నిజంగా అతని ద్వారానే మొత్తం జరిగిందా, అతని ప్రమేయం ఎంతవరకు ఉందనే అంశాలపై కూడా నివేదిక అందిన తర్వాత చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు.